అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో మరో భారీ మోసం జరిగింది. నకిలీ షేర్ ట్రేడింగ్ ను నమ్మి ఓ వైద్యుడు ఏకంగా 14.61 కోట్లు పోగొట్టుకున్నారు. ఎర్రగడ్డ ప్రేమ్నగర్ కు చెందిన ఓ వైద్యుడికి గత ఆగస్టు 27న ఫేస్బుక్ మెసెంజర్ లో మోనికా మాధవన్ అనే పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తన వ్యక్తిగత సమస్యలు, విడాకుల కేసు గురించి చెప్పి సానుభూతి పొందింది. ఆ తర్వాత సంభాషణను టెలిగ్రామ్ కు మార్చి తాను షేర్ ట్రేడింగ్ లో నిపుణురాలినని, రోజు లక్షల్లో సంపాదిస్తున్నానని నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన వైద్యుడిని తాను చెప్పిన నకిలీ వెబ్సైట్ లో రిజిస్టర్ చేయించి సెప్టెంబర్ 30న తొలి పెట్టుబడిగా 30 లక్షలు పెట్టించింది. వెంటనే ఆయన వర్చువల్ ఖాతాలో 8,60,000 రూపాయలు లాభం చూపించి అందులో నుంచి 85,000 రూపాయలు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో వైద్యుడికి పూర్తి నమ్మకం కుదిరింది. మరింత లాభాల ఆశతో ఆమె ఒత్తిడి మేరకు బ్యాంకు రుణాలు, స్నేహితుల వద్ద అప్పులు చేసి విడతల వారీగా 14 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎర్రగడ్డకు చెందినటువంటి డాక్టర్ ని ఫేస్బుక్ లో పరిచయం చేసుకున్నటువంటి ఒక మహిళ 14 కోట్లు మోసం చేసినటువంటి ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ లో తను డాక్టర్ అని తను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి తనకు కావాల్సినటువంటి నీడ్స్ అన్ని ఫ్రెండ్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినటువంటి అనంతరం తను విడో అని పరిచయం చేసుకొని ఆ మహిళతో మాటలు కలిపి తనను ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఆ బాధిత మహిళతో షేర్ చేసుకోవడంతో ఇవన్నీ నిజమే అని నమ్మి డబ్బులు షేర్ చేసినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. తాను పనిచేస్తున్నటువంటి సిఎన్సి కంపెనీలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయంటూ కూడా ఈ ఫేస్బుక్ ద్వారా పరిచయమైనటువంటి అమ్మాయి మరో మహిళను మోసం చేసినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. దీంతో డాక్టర్ ఆమె మాటలు నమ్మి సెప్టెంబర్ నుంచి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడం, ఒక్కసారి వచ్చినటువంటి లాభాల్లో 86,000 విత్డ్రా చేసుకోవడము, దీంతో నమ్మకం కుదరడంతో విడతల వారీగా తనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా కుదవపెట్టి ఈ డాక్టర్ 14 కోట్లు పెట్టుబడులు ఆ మౌనిక అనే అమ్మాయికి నిత్యం షేర్ చేస్తూ వచ్చిందనేది కూడా పోలీసులు ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేశారు. డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా పెద్ద మొత్తంలో ఐటీ కట్టాలంటూ కూడా సైబర్ నేరస్తులు అడిగారు అన్నట్టుగా బాధితురాలు మళ్లీ తిరిగి డాక్టర్ కి ఈ విషయాన్ని తెలియజేయడం, దీంతో మోసపోయానని గ్రహించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో 14 కోట్ల రూపాయలు సైబర్ నేరగాలు వివిధ మ్యూల్ అకౌంట్ లోకి మళ్లించి కేవలం 1,20,00,000 రూపాయలు మాత్రమే అధికారులు ఫ్రీజ్ చేయగలిగారు. మిగతా అంతా కూడా వేరే వేరే అకౌంట్స్ లోకి వెళ్లిపోయి బాధితురాలు మోసపోయిందంటూ కూడా పోలీసులు గమనించడం జరిగింది. ఈ అన్నోన్ పర్సన్ ద్వారా వచ్చేటువంటి రిక్వెస్ట్లు కానీ, వాళ్ళు పెట్టేటువంటి ప్రపోజల్స్ కానీ, వాళ్ళు నమ్మించేటువంటి విధానాలు కానీ, డబ్బులు ఆశ చూపించి రెట్టింపు చేస్తానని, పెట్టుబడులు పెట్టిస్తానని, ట్రేడ్ మార్కింగ్ ద్వారా అధికంగా డబ్బులు వస్తాయంటూ కూడా రకరకాల సైబర్ నేరాల ఫ్రాడ్ కి పాల్పడతా ఉన్నారు. ఇదంతా కూడా సైబర్ నేరగాలని ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకు రిక్వెస్ట్లు పెట్టి వాళ్ళకు 1,00,000కు 2 లక్షలు, 1,00,000కు 10 లక్షలు రిటర్న్ ఇస్తానంటూ ముందుగా ట్రాన్సాక్షన్ లో కొద్ది అమౌంట్ డబ్బు ఆశ చూపించి అనంతరం మిగతా డబ్బులతో ఉడాయించినటువంటి కేసులు ఎక్కువగా పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు సేమ్ ఇదే తరహాలో సైబర్ సెక్యూరిటీకి అందినటువంటి ఎర్రగడ్డకు చెందినటువంటి డాక్టర్ ని ఫేస్బుక్ లో పరిచయం అయినటువంటి మహిళ 14 కోట్లు మోసం చేసి ఆ 14 కోట్లతో తను ఇక్కడి నుంచి ఉడాయించి వేరే వేరే అకౌంట్స్ కి ఆ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ లో ఈ వివరాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే సైబర్ నేరాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. అపరిస్థితుల పట్ల అసలు ఏ పరిస్థితిలో పరిచయం పెంచుకోకూడదు, డబ్బుల ట్రాన్సాక్షన్ విషయానికి వస్తే అసలు ₹1 కూడా చెల్లించకూడదు అని అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ డబ్బుల ఆశతో కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఈ రకంగా సైబర్ వలలో పడి అన్ని కూడా వీళ్ళు అమ్ముకొని తిరిగి పెట్టుబడులు, అధిక వడ్డీలు, అధికంగా డబ్బులు ఇస్తామంటూ కూడా నమ్మించి మోసానికి పాల్పడుతున్నటువంటి కేసు ఇప్పుడు హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపుతా ఉంది. వైశాఖ, అయితే మోసం చేసిన యువతికి సంబంధించిన వివరాలు ఏమైనా పోలీసులు బయట పట్టుకోగలిగారా? కేవలం మౌనిక అనే ఒక పేరుపై మాత్రమే ఆ ఫేస్బుక్ అకౌంట్ రిక్వెస్ట్ వచ్చింది. అసలు ఆపరేట్ చేసింది మౌనికనా లేదా సైబర్ నేరగాలు కొంతమంది టెలికాలర్లను పెట్టి ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అమ్మాయిల్ని పెట్టి, అమ్మాయిలు అయితే ఈజీగా అమ్మాయిలు నమ్ముతారు కాబట్టి ఆ ఆలోచనతో ఈ సైబర్ వల్ల విసిరి అమ్మాయిలనే టార్గెట్ గా చేసి
ఈ డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు అనే దాంతో కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. బాధితురాలు ఇచ్చినటువంటి ప్రకారంగా తన ఫోన్ నెంబరు, దాని డిపి ఫోటో చూస్తే మౌనిక అనే ఒక పేరు పైన యువతి ఫోటో, ఆ డిపి ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకున్నట్టుగా కూడా పోలీసులకు ఆ వివరాలు బాధితురాలు అందజేస్తుంది. కానీ తీరా ఎంక్వైరీ చేస్తే ఆ నెంబర్ గాని, ఆ యూజ్ చేస్తున్నటువంటి ఐపీ గాని ఇక్కడ ఏ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి కాదు. ఇది కేవలం సైబర్ నేరగాలు ఒక అమ్మాయిని టెలికాలర్ గా పెట్టి వీళ్ళందరికీ సైబర్ వాళ్ళ విసరడం కోసమే ఆ అమ్మాయిని కమిషన్ బేసిస్ గా పనిచేస్తా ఉండవచ్చు అనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. 14 కోట్లు ఈ డాక్టర్ కి చెందినటువంటి ఆస్తులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ అమ్మకాలు జరిపి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఒకేసారి ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడంతో సైబర్ నేరగాలు వివిధ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. మిగిలిన అమౌంట్ మాత్రమే కొంతమేరకు ఫ్రీజ్ అవ్వడము, అది తిరిగి బ్యాంకర్స్ కి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టడంతో అది తిరిగి బాధితురాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పోయిన డబ్బులని పోలీసులు ఎట్లా రికవరీ చేయాలనే దానిపై కూడా నిపుణుల యొక్క సలహాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.